విశాఖ అంతర్జాతీయ క్రికెట్ మైదానం చేరువలో శ్రీవృక్ష విద్యా సంస్థల నూతన ప్రాంగణం కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది। ఈ ప్రారంభోత్సవానికి రామ్మోహన్ నాయుడుతో పాటు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విశిష్ట అతిథులుగా భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి సభ్యులు వేపాడ చిరంజీవిరావు, ప్రభుత్వ విప్ ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బెలదాం అశోక్ బాబు, విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు, ఎన్ఐఎఫ్ఎస్ విద్యా సంస్థల అధినేత సునీల్ మహంతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమాలను నిర్వహించారు। ఈ సందర్భంగా శ్రీవృక్ష విద్యా సంస్థల కళాశాలల అధినేత డైరెక్టర్ బివి రమణమూర్తి దంపతులకు అభినందనలు తెలిపారు। కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తెలివైన విద్యార్థులు ఎక్కడున్నారంటే ఉత్తరాంధ్రలోనే అనేలా విద్యార్థులు తయారు కావాలని పిలుపునిచ్చారు। శ్రీవృక్ష విద్యా సంస్థల విద్యార్థులకు చక్కని భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు। విద్యార్థులు తమ మేధస్సును, జ్ఞానాన్ని నూతన ఆవిష్కరణలు జరపడానికి వినియోగించాలని సూచించారు। ఈ కార్యక్రమంలో 6వ వార్డు టీడీపీ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్, 5వ వార్డు అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ, నమ్మి రమణ, గరే గురునాథ్ తదితరులు పాల్గొన్నారు। అలాగే వేదికగా అలంకరించిన అత్యంత మహారథులు మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి టీచింగ్ సిబ్బందికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా తల్లిదండ్రులకు, పిల్లలకు ఈ యొక్క కార్యక్రమంలో తమ వంతుగా ఆశీర్వాదం అందించడానికి ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి కూడా విచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను। అటువంటిది ఇలాంటి ఒక కార్యక్రమానికి ఇంతమంది కూడా వచ్చామనంటే విద్యకు ఉన్నటువంటి ప్రాధాన్యతతోనే ఇంతమంది కూడా కలిసినట్టుగా వచ్చారని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను। సమాజం ఈ రోజు ప్రభుత్వం నాయకులు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। దాంట్లో ముఖ్యంగా విద్య అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా దారి చూపించి ముందుకు నడిపించేటటువంటి ఆయుధం। భవిష్యత్తు ఉండాలనంటే దేశ విదేశాల్లో తెలివైన వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే మన ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు। వాళ్ళు శాసించే పిల్లలు తయారు చేయాలి। అది ఒక లక్ష్యంగా మనం అందరూ కూడా చూసుకొని వాళ్ళందరికీ ప్రోత్సహించాలి। మనం పెరిగిన విధానంలో మనకు అనేక రకాలైనటువంటి లిమిటేషన్స్ ఉన్నాయి। మనకి పూర్వీకులతో వచ్చినటువంటి కష్టాల వల్ల మనం ఏదైనా ఎదగాలనంటే మనం పెరిగే రోజుల్లో మనకు అన్ని అవకాశాలు మనకు ఉండకపోవచ్చు, కానీ ఈ రోజు పిల్లల్లో మాత్రం అన్ని అవకాశాలు మన కళ్ళ ముందే ఉన్నాయి। దయచేసి మనకున్నటువంటి కష్టాలను వాళ్ళ మీద రుద్ది వాళ్ళ లిమిటేషన్స్ ని తగ్గించండి, వాళ్ళకి కూడా ప్రోత్సహించండి। ప్రపంచంలో ఏది సాధించాలన్నా ఆ శక్తి వాళ్ళలో ఉండాలనేది తల్లిదండ్రులు ముందుగా వాళ్ళు కానీ ప్రోత్సహించగలిగితే వాళ్ళలో ఆ స్వయం కాన్ఫిడెన్స్ అనేది పిల్లల్లో కూడా ఖచ్చితంగా పెరుగుతుంది। పిల్లల ద్వారానే ఏ ప్రాంతం అయినా మార్పు రావాలంటే అక్కడ ఉన్నటువంటి ఆ యువతలకే ఆ శక్తి ఉంది। ఆ శక్తిని మనం గ్రహించి మన రాబోతున్నటువంటి యువతకి మంచి విద్యను మనం అందించి మన ప్రాంతంలో ఒక మంచి మార్పు తీసుకొని రావడానికి అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేద్దాం। వృక్ష ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి అందరి తరఫున సమయం లేదు కాబట్టి ఎవరు మాట్లాడట్లేదు, కానీ అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। ప్రత్యేకంగా మా సహకారం, మా ఆశీర్వాదం మీతో ఉండాలి, ఇన్స్టిట్యూషన్ ఉండాలి, ముఖ్యంగా పిల్లలకు ఉండాలనే ఆలోచనతో నేను ఈ రోజు తెల్లవారే ఢిల్లీ నుంచి బయలుదేరి కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఈ రోజు రావడం జరిగింది। ఇక్కడికి మొదలవాడికి పిఎం పాలెం చెప్పుకోవడం జరిగిందండి। ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఈ పిఎం పాలెం లేదా ఈ ఏరియా మొదలవాడి ఏరియా అనేది ఐటీ హబ్బే కాదు, కాబోయే ఎడ్యుకేషన్ హబ్ కూడా। ఇక్కడ మొత్తం అంతా కూడా ఎడ్యుకేషన్ అంతా ఇటే వస్తుంది టౌన్లో నుంచి, కాబట్టి మేము కూడా ఈ ఎడ్యుకేషన్ హబ్లో భాగం అవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది। సో మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే సార్, ఒత్తిడి లేని విద్య, కేవలం మనం 24 గంటలు పుస్తకాలు గుర్తిస్తే చదువులు వస్తాయి, అలా అయితేనే ర్యాంకులు వస్తాయి అనేదానికి మనం వ్యతిరేకం అండి। పిల్లలకు అర్థమైనట్టు పాఠం చెప్తే చాలు, ర్యాంకులు అవే వస్తాయి। వాళ్ళని సంతోషపరిచి పాఠం చెప్పాలి తప్ప ఇబ్బంది పెట్టి పాఠం చెప్పకూడదు। వాళ్ళకి పాఠము ఇంజెస్ట్ చేయాలి తప్ప ఇంజెక్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఇది మొదలుపెట్టడం జరిగిందండి। గత ఏడాది నుంచి ఇప్పటి వరకు అన్ని రిజల్ట్స్ మాకు అనుకూలంగానే ఉన్నాయి, బాగున్నాయి। ఎవరైతే నాణ్యమైన విద్యని వాళ్ళు ఇష్టపడతారో వాళ్ళకి ఇవ్వడం కోసమని ఈ సంస్థను పెట్టడం జరిగిందండి। అయితే ఈ ప్రాంగణానికి కేంద్ర మంత్రి గారిని ఆహ్వానించేటప్పుడు ఆయన గడ్డా శ్రీనివాసరావు గారు కానీ, లేకపోతే మన వెలపూడి రామకృష్ణబాబు గారు కానీ, పెద్దల అశోక్ బాబు గారు కానీ, వేపాడ చిరంజీవులు గారు కానీ, వీళ్ళందరూ కూడా మనం ఇలా కొత్త ప్రాంగణం పెట్టుకుంటామంటే మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ పేరు పేరు చెప్తున్నారు। ఈ రామ్మోహన్ నాయుడు గారు చెప్పిన స్పీచ్ విన్నారు,
భావితరాలకు ఆయన ఇచ్చిన సజెషన్ పాటిస్తాం, అదే బాటలో మేము నడుస్తామని చెప్పి వాతావరణం కల్పించి ఆ వాతావరణంలో చదువుకునే విధంగా చేద్దామని చెప్పేసి సార్ సూర్యమాలతి గారి ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ కట్టించడం జరిగింది. సార్ బిల్డింగ్, సో ఈ బిల్డింగ్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ మంచి విద్యను ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది కట్టడం జరిగింది. ఇక్కడ పోతుంపల్లి పాలెంలో శుభసూచకం, ఆనందదాయకం. ఆయన బ్లెస్సింగ్స్, అందరూ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ దీంతో ఇది దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ వాళ్ళకి శుభాభినందనలు. కృష్ణ ఈ వృక్ష విద్యా సంస్థలకి సలహాదారుని. ఈ వృక్ష విద్యా సంస్థలు శ్రీ సునీల్ మహంతి గారి ఆధ్వర్యంలో ఎంత మంచి బిల్డింగ్, ఎంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఎంత పెద్ద బిల్డింగ్ అంటే ఈ మధురవాడ బియ్యంపాలెం ఈ చుట్టుపక్కల లేని ఎక్కడ చూసినా కూడా ఎంత అందమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత మంచి అంటే నూతన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఈ బిల్డింగ్ని స్టార్ట్ చేశారు. క్లాస్ రూమ్స్ చూడండి, ల్యాబొరేటరీస్ చూడండి,